జీజీహెచ్ ప్రొఫెసర్ లక్ష్మిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. బెంగళూరు భర్త విజయసారథితో కలిసి కారులో వెళ్తుండగా ప్రత్యేక పోలీస్ బృందాలు పట్టుకున్నట్లు సమాచారం. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం ఆమెను గుంటూరుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. జూనియర్ వైద్యురాలు సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లక్ష్మి దాదాపు 20 రోజుల నుంచి పరారీలో ఉన్నారు. జూనియర్ వైద్యురాలు సంధ్యారాణి గత నెల 22న తన గదిలో మత్తు ఇంజెక్షన్ ఇచ్చుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా జీజీహెచ్లో చికిత్స పొందుతూ 24న మృతి చెందింది. ఆమె మృతికి ఆచార్య లక్ష్మి వేధింపులే కారణమని తల్లిదండ్రులు, తోటి పీజీ విద్యార్థులు ఆరోపించారు. ఆందోళనకు సైతం దిగారు. సంధ్యారాణి సైతం తన డైరీలో లక్ష్మి వేధింపులు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆచార్య లక్ష్మిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఆమెను అరెస్టు చేయాల్సిందేనంటూ జూనియర్ వైద్యులు ఆందోళనకు దిగారు. అత్యవసర సేవలను బహిష్కరించారు. అప్పటికే పరారైన లక్ష్మి తనను అరెస్టు చేయవద్దంటూ గుంటూరు 3వ అదనపు న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని, దర్యాప్తు ముందుకు సాగదని ప్రాసిక్యూషన్తో పాటు సంధ్యారాణి తల్లిదండ్రుల తరఫున ఈ కేసులో ఇంప్లీడ్ అయిన న్యాయవాదుల బృందం వాదించింది. వాదోపవాదాల అనంతరం లక్ష్మి ముందస్తు బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. ఆమెను అరెస్టు చేయడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలను డీజీపీ ఖండిస్తూ త్వరలోనే ఆమెను పట్టుకుంటామని స్పష్టం చేశారు. చివరకు పోలీసులు బెంగళూరులో లక్ష్మిని అరెస్టు చేసి ఈ అంకానికి ముగింపు ఇచ్చారు. ఆమెను 2 రోజుల్లో గుంటూరుకు తరలించే అవకాశం ఉంది.